ఒకప్పుడు ఆఫీస్‌కి నేను ఒక పెద్ద హీరోయిన్‌లాగా రెడీ అయిపోతుండే. ఇప్పుడైతే అసలు నేను ఆఫీస్‌కి ఆన్ టైమ్ పోవడమే గొప్పయిపోయిందన్నమాట. అంటే మనకి క్లారిటీ వచ్చేసింది. నువ్వు పోవాలి, నీ జాబ్ నువ్వు జేయాలి, సైలెంట్‌గా ఇంటికి రావాలి, నీ సైడ్ హస్టలింగ్స్ చూసుకోవాలి, గమ్మున తిని పండుకోవాలి. ఇదన్నమాట. ఈ క్లారిటీ మనకి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వచ్చేసిందన్నమాట. సో, వచ్చే దారిలోనే టెంపుల్‌కి గూడా వెళ్ళిండే బావుండే. కాకపోతే చాలా క్రౌడ్ ఉండన్నమాట. వింటర్స్ స్టార్ట్ అయినాయి గదా! ఇంకా మనకి నిద్ర తీరదు. అందరిప్పుడు నాలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఆవలిస్తూనే ఉంటారు. ఓయమ్మనే! గీ బస్‌లల్ల నేనే ఓడు గొప్పరా దేవుడా! అంటే ఒక పెద్ద డెలివరీ ప్యాకేజ్‌ని గూడా పట్టుకోవాలన్నమాట. ఆ సీటు మొత్తం సరిపోయిందసలు. నా బ్యాగ్‌తో పాటు దీన్ని గూడా ఇప్పుడు భద్రంగా ఇంటికి మోసుకెళ్ళాలన్నమాట. అసలు ఈ ప్యాకేజ్ మీద ఓన్ బాక్స్ అని ఒకటుంది. ఇది ఏంటని జెప్పి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానన్నమాట. ఫస్ట్ ఇంటికెళ్ళంగానే మనం స్నానం జేయలేదు, ఏం జేయలేదు. గబా గబా ఇప్పేసేయాలి. ఎందుకంటే మనకి ఆత్రం ఎక్కువ గదా! ఆగదు. ఇప్పుడు మనకది క్లియర్‌గా తెలిసిపోవాలండి. ఏముంది, ఏమేముంది అని చెప్పి. అరే! ఇదేందక్కా అసలంటే హోమ్ స్టూడియో లైట్స్ అబ్బా! అంటే నా రూమ్‌ని మొత్తం ఇప్పుడు ఒక స్టూడియోలాగా తయారు చేయబోతున్నానన్నమాట. शाबाश बेटा। లాంగ్ టైమ్ నుంచి నాకు ఈ ప్లాన్ ఉంది గానీ, బడ్జెట్ సెట్ గాక నేను చాలా వెయిట్ జేషిండే. అందులో ఏదో ఉందనుకున్న ఓన్ బాక్స్‌లో ఒక పెద్ద లవ్ లెటర్ లాగా ఇంత రాషిండాడు. వద్దురా నాయనా నీ లవ్ లెటర్ నీ కాడనే పెట్టుకో అనేషినా నేను. ఆ లైట్స్ అన్ని నీట్‌గా ఛార్జింగ్ పెట్టేసినాక మంచిగా స్నానం జేసి యాక్చువల్లీ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ ద టుమారో. అంటే మనం ఆ లైట్స్ రేపు ఎట్లా వర్క్ అవుతాయి, నా రూమ్‌లో ఎట్లుంటాయని చెప్పి నాకు క్లియర్‌గా తెలుస్తది. సో, దానికోసం నేను రేపు పొద్దున వరకు వెయిట్ చేయాలి కాబట్టి, స్నానం చేసి నైట్ క్రీమ్ పెట్టుకొని కిచెన్‌లోకెళ్తే మా మమ్మీ చపాతీ చేస్తుంది. మా అక్క చూడు ఈ టూటీ ఫ్రూటీ డబ్బాలో ఐస్ క్రీమ్ ఉందని చెప్పి ఇదేదో పులుసు పంపించింది. మా అక్క పులుసు చూసి పిచ్చి పిచ్చిగా నవ్వేసుకొని దాని పులుసు మీద నాకు ఆశలు లేవు గానీ అదే పర్సనాలిటీ, అదే హైట్, చంద్రబాబు నాయుడు అంత మంచిగా తిను ఎంత ఇది ఉండు. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా చచ్చిపోయాడు అని. జోకులు మస్తేస్తా గానీ నాకైతే పాలిటిక్స్ మీద జీరో నాలెడ్జ్. నాకైతే ఓటర్ ఐడీ 1 ఇయర్ బ్యాక్ వచ్చింది తెలుసా?